స్థానిక సంస్థల ప్రతినిధులతో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిన్న సమావేశమై ఆ సమావేశంలో కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని, అధికారులు ఎవరైతే ఈ కక్ష సాధించేటువంటి ప్రయత్నం చేస్తారో వారిని మేము ఎక్కడున్నా సరే వదలము, వెంటాడుతాము అంటూ హెచ్చరికలు జారీ చేసేటువంటి ప్రయత్నం చేసిన నేపథ్యంలో అసలు జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల్ని ఎలా చూడాలనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. స్థానిక సంస్థల ప్రతినిధులతో నిన్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని, అధికారులని వదిలేటువంటి ప్రసక్తే లేదు, వేటాడుతాం అన్నట్లుగా ఆయన మాట్లాడడం జరిగింది. జగన్ 2.0లో మీరు మరొక కొత్త జగన్ని చూస్తారు అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. దీన్ని ఎలా చూడాలి? అంటే కూటమి ప్రభుత్వం ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సినిమా చూపిస్తోందా? ఎందుకంటే నిన్న ఆయన మాట్లాడుతూ అన్నాడు, ఏది సినిమా చూపిస్తామంటున్నాడు. అంటే ఇప్పుడు బొమ్మ పడిందా? ఓకే, అంటే భారత్ పాకిస్తాన్కి చుక్కలు చూపిస్తూ ముప్పేట దాడులు చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వల్ల వైసీపీపై ముప్పేట దాడి జరుగుతోందా? ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ముప్పేట దాడా? ఏది ఇప్పుడు ఒకవైపు ఏమో సిట్, ఇంకోవైపు ఏమో సిఐడి, ఏసీబీ, అసలు అక్కడ ఈడీ వస్తోంది, సిబిఐ వస్తోంది. ఇప్పుడు మనం నిన్న చూసాం, ఏది రజనీ వర్సెస్ రాయల్. మాజీ మంత్రి విడుదల రజనీ కృష్ణదేవరాయలు గెలికింది. సార్ రాయలు లోక్సభలో ధ్వజమెత్తాడు, జగన్మోహన్ రెడ్డి లిక్కర్ మాఫియా, మనీ లాండరింగ్, 4,000 కోట్లు అనేసరికి ఏం జరిగింది? ఈడీ వచ్చేసింది. మనీ లాండరింగ్ ద్వారా ఇవాళ ఈడీ ప్రవేశించింది. ఈడీ కూడా ఎన్ఫోర్స్మెంట్ కేసు అది కట్టేసింది, ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్. సార్ ఈసీఐఆర్, ఇప్పుడు మనకి ఎఫ్ఐఆర్ ఎట్ అంటామో ఈడీని ఏమంటాం? ఈసీఐఆర్ అంటాం. ఎప్పుడైతే ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ కట్టారో అందులో వీళ్ళంతా నిందితులుగా, ఎవరు? విజయసాయి రెడ్డి ఉన్నాడు, ధనుంజయ రెడ్డి ఉన్నాడు, మిథున్ రెడ్డి ఉన్నాడు. మొత్తం ఇవాళ ముప్పేట దాడి నడుస్తోందా? మీరు అన్నట్టుగా భారత్ పాకిస్తాన్పై ముప్పేట దాడి సంగతి దేవుడు ఎరుగు. ఇవాళ కూటమి ప్రభుత్వం వైసీపీపై ముప్పేట దాడి. ఈ సినిమా ఇవాళ రసవత్తరంగా సాగుతుంటే ఇంతకన్నా మంచి సినిమా నేను చూపిస్తానంటున్నాడా? ఏం చూపిస్తాడు సినిమా? ఇప్పుడు ఎప్పుడో 4 ఏళ్ల తర్వాత నువ్వు తీసే సినిమా అది దేవుడు ఎరుగు. ఇప్పుడు ఈ సినిమా సంగతి చెప్పు. ఇప్పుడు తను ఏమంటాడు? విలువలు, విశ్వసనీయత గురించి మళ్ళీ మాట్లాడాడు. తులసి మొక్క గురించి ఎత్తాడు. అసలు ముందు పెద్ద జోక్ అది. ఏది? పవిత్రమైన తులసి మొక్కలు లాంటి వాళ్ళు అంట. ఎవరు? వైసీపీ నాయకులు, ఇవాళ ప్రజాప్రతినిధులు. ఆంధ్రప్రదేశ్ అంతా గంజాయి, ఈయన మాత్రం తులసి మొక్క గురించి మాట్లాడుతుంటే ఇవాళ ఈ గంజాయి మాఫియాని పెంచింది, పోషించింది నువ్వు కాదు. ఉత్తరాంధ్ర ఏజెన్సీ ఏంటి, అటు గోదావరి, అక్కడ భద్రాచలం, మొత్తం ఆ మన్యం ఏజెన్సీ ప్రాంతాలన్నిటిల్లో అక్కడ ఉన్న గిరిజనుల్ని నువ్వు ఇచ్చేసి నీకు 1,00,000 ఎకరాల్లో నువ్వు గంజాయి సాగు. అరే వాళ్ళందరికీ ప్రలోభ పెట్టి 1,00,000 రూపాయలు నీకు సంవత్సరానికి ఇస్తామని చెప్పి 10 లక్షలు వస్తుందని చెప్పి, అంటే ఈ దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడ్డ మూలాలు ఆంధ్రప్రదేశ్. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా మనం చూసిన పరిస్థితి, ముంద్రా పోర్ట్లో నువ్వు పట్టుబడితే డ్రగ్స్ మూలాలు విజయవాడ. అసలు విశాఖపట్నంలో ఏదో మళ్ళీ అక్కడ డ్రగ్స్. అక్కడ ఎక్కడ నీకు బ్రెజిల్ నుంచి, జర్మనీ నుంచి నువ్వు డ్రగ్స్ తెప్పించారన్న వార్తలు. అంటే ఇవాళ ఇతను తులసి మొక్క అంటే మనం ఏం చెబుతాం? ఇవాళ పవిత్ర తులసి మొక్క వాడిపోద్దా? అసలు తులసి మొక్కల జగన్మోహన్ రెడ్డి తులసి మొక్క అయితే ఇప్పుడు గంజాయి మొక్క ఎవరు? విజయసాయి రెడ్డి. గంజాయి మొక్కే తనను తాను తులసి మొక్క ముసుగేసుకుంటుందా? ఇదంతా ముసుగు రాజకీయం, ఇదంతా ముసుగు పార్టీ కదా. ఇవాళ ఫేక్ పార్టీలాగానే, ఫేక్ నాయకుల్లాగానే తనేంటి విలువలు, చెడిపోయిన రాజకీయాన్ని బాగు చేస్తాడంట. అసలు రాజకీయాన్ని చెడగొట్టింది ఎవరు?
ఇప్పుడు నీలాంటి వాళ్ళే కదా ఆర్థిక నేరస్తులు రాజకీయ పార్టీలు పెట్టడం, వాళ్ళు సంపాదించిన డబ్బుతో ఓట్లు కొనడం, ఎమ్మెల్యేలుగా గెలవడం, మంత్రులు ముఖ్యమంత్రులు కావడం. గతంలో మనం చూసామా? ఎంతమంది ఆర్థిక నేరస్తుల్ని భారతదేశం చూసింది? వాళ్ళు ఏం చేశారు? పిచ్చోళ్ళ వాళ్ళు వేల కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టారు, పారిపోయారు, లండన్లోనో ఎక్కడో ఆశ్రయం పొందుతున్నారు. విజయ్ మాల్యా కూడా పార్టీ పెట్టచ్చుగా, కర్ణాటకలో ముఖ్యమంత్రి కావచ్చు కదా. లేకపోతే చోక్సీయో నీరవ్ మోడీయో వాళ్ళు కూడా పార్టీ పెట్టచ్చు కదా. వాళ్ళ దగ్గర బోల్డ్ సంపద ఉంది. ఆ సంపదతో ఓట్లు కొని గుజరాత్ ముఖ్యమంత్రి కావచ్చు కదా. ఇంకా నయ్యం నీరవ్ మోడీ ఆ పని చేయలే, లేకపోతే మనకి నరేంద్ర మోడీ దొరికేవాడు కాదు. ఇవాళ నరేంద్ర మోడీ స్థానంలో నీరవ్ మోడీ వచ్చి ఉండేవాడు. అంటే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి ఈ చెడ్డ రాజకీయం, అసలు రాజకీయాలను చెడ్డమయం చేసిందే జగన్మోహన్ రెడ్డి కదా. అసలు గతంలో ఎప్పుడన్నా చూసామా? ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళని జైళ్లలో పెట్టడం కక్ష సాధింపుగా, లేని కేసులు, తప్పుడు కేసులు, జరగని అవినీతి జరిగినట్లుగా చిత్రించి ఆ స్కిల్ డెవలప్మెంట్ ఏదో ఒకటి తీసుకొచ్చి 3,000 కోట్లు అన్నాడు అవినీతి, 300 కోట్లు అన్నాడు దాంట్లో అవినీతి, 30 కోట్లు అన్నారు, చివరికి 3 కోట్లు కూడా దొరకల. అది కూడా జిఎస్టీ ఎగ్గొట్టిన కేసు. దానికి చంద్రబాబుని ఎన్ని రోజులు జైల్లో పెట్టావు? 53 రోజులు జైల్లో పెట్టావు. అరే అచ్చెన్నాయుడు లేకపోతే కొల్లు రవీంద్ర వీళ్ళందరూ ఎవరు? దేవినేని నెహ్రూ అంటే అప్పుడు మంత్రులుగా పనిచేసిన అందరినీ జైల్లో పెట్టిన ఫలితం ఏం జరిగింది? పరారీ. అప్పుడు మీరంతా సొంత పార్టీలో ఉన్న ఎంపీనే ఇబ్బందులకు గురి చేశారు. ఇక మరి పక్క పార్టీలో ఉన్న వాళ్ళు కాదు. రఘురామకృష్ణరాజుని చిత్రహింసలు పెట్టారు, కృష్ణదేవరాయల్ని మానసికంగా హింసించారు, పట్టాభి ఆయన ఎవరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎన్ని హింసలు పెట్టారు. మీరు అన్నారు సొంత పార్టీ ఎంపీలే ఇతన్ని తట్టుకోలేక వెళ్ళిపోయారండి అంటే, బాలశౌరిని ఎంతగా వేధించారు. వాళ్ళంతా జగన్ వదిలేసి ఆ పార్టీలో జరిగి ఇప్పుడు గెలిచి కూర్చున్నారు. ఎవరు జగన్మోహన్ రెడ్డిని వదిలేస్తే వాడు బాగుపడ్డాడు, ఎవరు జగన్మోహన్ రెడ్డి వెంటుంటే వాడు చెడిపోయిన పరిస్థితి. ఇప్పుడు ఆయన విలువలు విశ్వసనీయత అనగానే జనం నవ్వుతున్నారు. ఏ విలువలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి తల్లిని కోర్టులో నిలబెట్టాడు? ఏ విలువలతో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ చెల్లి ఆస్తులు తింటున్నాడు? ఇవా విలువలు? ఒకవైపేమో నీ చెల్లి వాళ్ళ ఆస్తి నువ్వు తిన్నావని అంటే, సొంత బాబాయ్ నీ బాబాయిని చంపిన వాళ్ళను నువ్వే రక్షిస్తడం విలువలా? మనకు అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి అసలు ఎలా మాట్లాడగలుగుతున్నాడు కృష్ణ? అతను నోటి వెంట విలువలు అనే పదం వలువలు ఊడుస్తున్నట్ట, అతని వెంట విశ్వసనీయత అనే పదం వస్తుందంటే నిన్ను ఇవాళ నీ తల్లి విశ్వసిస్తుందా? తల్లే విశ్వసించనాడు, చెల్లే విశ్వసించనాడు, మనకి విశ్వసనీయత పాఠాలు నేర్పుతున్నాడా? ప్రజలకి లేకపోతే పార్టీలకి లేకపోతే ఇప్పుడు ఇవాళ ఆయన విశ్వసనీయత గురించి విలువల గురించి మాట్లాడుతుంటే చాలా బాధేస్తోంది, చాలా సిగ్గుపడాల్సిన పరిస్థితి అన్నమాట. తను ఇవాళ రాజకీయ పార్టీ ఇవాళ ఏంటి ఏమన్నా అన్నాడు? రాసి పెట్టుకోండి అంటున్నాడు. అధికారులందరి పేర్లు రాసి పెట్టుకోండి, వాళ్ళకి సినిమా చూపిద్దాం అంటున్నాడు. అట్లా ఆయన రాసి పెట్టుకున్నాడు. ఎవరు? లోకేష్ బాబు. అప్పుడు నీ అధికారులతో నువ్వు చేసిన ఆగడాలన్నీ ఆయన రాసి పెట్టుకుని ఇవాళ వేటాడుతున్నాడు. నువ్వు ఎప్పుడో సినిమా చూపిస్తానంటే నువ్వు చూపించిన సినిమాకి వాళ్ళు కౌంటర్ సినిమా చూపిస్తున్నారు. ముందు అది తెలుసుకోవాలి జగన్మోహన్ రెడ్డి. ఓహో, నేను 5 ఏళ్ళు వాళ్ళకి సినిమా చూపించా, ఇప్పుడు వాళ్ళు మనకి సినిమా చూపిస్తున్నారా నాయన, మూసుకుని సినిమా చూడండి అని చెప్తే సరిపోయేది. అది చెప్పకుండా మళ్ళా ఇంకో సినిమా తీస్తా, ఆ సినిమా చూపిస్తా అంటే జనం ఇవాళ సిద్ధంగా లేరు జగన్ సినిమా చూడటానికి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.